రీసెంట్ గా ఒక పర్సన్ అప్పు చెల్లించమని అడిగినందుకు ఆ పర్సన్ ని దారుణంగా హత్య చేయడం జరిగిందండి. ఇది మనకి ప్రొద్దుటూరులో, కడప జిల్లా ప్రొద్దుటూరులో మనకి ఇది దారుణం అనేది జరిగిందండి. మనకి రీసెంట్ గా జడ్జి సెకండ్ ఏడీజే కోర్టు, ప్రొద్దుటూరులోని సెకండ్ ఏడీజే కోర్టులో ఈ ఈ హత్య కేసులో ఈ కేసు అయితే ఏది ఉంటుందో దానికి జడ్జిమెంట్ కూడా పాస్ అవ్వడం, అదే ఇవ్వడం అనేది జరిగిందండి. ఏంటంటే ఎవరైతే హత్య చేశారో ఆ పర్సన్ కి యావజ్జీవ కారాగార శిక్ష మరియు 3 లక్షల రూపాయల జరిమానా కూడా పే చేయమనేసి అతనికి జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం జరిగిందండి. నేను ఈ కేసు చెప్పడానికి ఒక రీజన్ ఏంటంటే, ఎవరైతే అప్పులు ఇస్తున్నారో వాళ్ళందరూ ఇంట్రెస్ట్, ఈ వడ్డీలకు, అధిక వడ్డీలకు ఆశపడి మీరు అంటే కట్టలేని కెపాసిటీ లేని వాళ్ళకు కూడా ఇచ్చి మీరు ఇలాంటి వాటికి గురి అవ్వద్దండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళని ఎక్కువ ప్రెజర్ పెట్టద్దండి. ఒకవేళ మీకు వాళ్ళను ఎంత అడిగినా ఇవ్వకుంటే మీరు కోర్టు ద్వారా రికవరీ ఆఫ్ మనీ సూట్ ఫైల్ చేసుకొని మీ అమౌంట్ మీరు రికవరీ చేసుకోండి. అండ్ అట్ ఏ టైం ఎవరైతే మనీ తీసుకుంటారో వాళ్ళు మీకు ఎంత జాగ్రత్తగా మనీ ఇస్తారో అంత జాగ్రత్తగా మీరు పే చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ ప్రాబ్లమ్ ని వాళ్ళు అవకాశంగా తీసుకొని వాళ్ళు అధిక వడ్డీతో కనుక మీ దగ్గర వసూలు చేస్తూ ఉంటే మీరు కోర్టు ద్వారా న్యాయం అనేది పొందవచ్చు. లేదంటే వాళ్ళు మీరు ఎంత చెప్పినా వినుకోకుండా, మీ ఇష్యూని అర్థం చేసుకోకుండా ఇంటి దగ్గరకు వచ్చి ఇష్యూ చేయడం, 10 మందికి చెప్పడం, ఇలా చేస్తే మీరు వెంటనే మీ మొబైల్తో రికార్డ్ చేసుకొని మీరు ఎవిడెన్స్ గా చూపించి కోర్టు ద్వారా మీరు పరువు నష్ట దావా వేసుకొని మీరు నష్టపరిహారం కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు కట్టలేని సిచ్యువేషన్ ఉంటే మీరు కొంతవరకు టైం తీసుకోవచ్చు. కోర్టు ద్వారా ఇంజంక్షన్ ఆర్డర్ ద్వారా టైం తీసుకొని ఆ టైం తర్వాత మీరు టైం లోపల కానీ లేదంటే టైం తర్వాత కానీ వాళ్ళకి మీ అమౌంట్ను మీరు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ మీరు అసలే కట్టలేము, మా దగ్గర ఇంతే కెపాసిటీ ఉంది అన్నా కూడా మీరు కోర్టు ద్వారా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు ఎవరైతే అప్పు ఇచ్చింటారో వాళ్ళ ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మీరు అప్పు అనేది తిరిగి చెల్లించడం చాలా ఉత్తమం అండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే హత్య చేశారో, హత్య చేయబడ్డారో, సో ఇద్దరు ఫ్యామిలీలు ఈ ఇష్యూలో ఇద్దరు ఫ్యామిలీలు సఫర్ అవుతాయండి. ఇటు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఇటు వీళ్ళ ఫ్యామిలీ కావచ్చు. ఇద్దరు ఆ పర్సన్స్ ని లాస్ అవుతారు. ఒకరు పూర్తిగా లాస్ అయితే, ఒకరు జైలు పాలవుతాయి. సో ఇది పరువు నష్టము ఇవన్నీ జరుగుతాయి కదండి. సో దీని వల్ల హత్య చేయడం వల్ల ఏం సాధిస్తారు, సొసైటీ ఏ విధంగా ఇలాంటివి సొసైటీలో ఎందుకు జరుగుతున్నాయో, ఎందుకు డే బై డే ఇలాంటి క్రైమ్ కేసెస్ అని ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయో